श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ। ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ತೆರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಪ್ರತಿಮೆ ಸಾಲಿಗ್ರಾಮ ಗೋ ಅಭ್ಯಾಗತನತಿಥಿ ಶ್ರೀ ತುಳಸಿ ಪಿಪ್ಪಲ ಯತಿ ವನಸ್ಥ ಗೃಹಸ್ಥ ವಟು ಯಜಮಾನ ಸ್ವಪರಜನ ಪೃಥಿವಿ ಜಲ ಶಿಖಿ ಪವನ ತಾರಾಪಥ ನವಗ್ರಹ ಯೋಗ ಕರಣ ಭ తిథి సితాసిత పక్ష సంక్రమణవనధిష్టాన. మన హరికథామృతసారము పాఠంలో భోజన విభూతి సంధి యందు మనము ఈ 3వ పద్యం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు 28 అధిష్టానములలో భగవంతుని ఏ విభూతులు దేని యందు ఉన్నాయి అని చెబుతూ, నిన్నటి రోజున మనము ఈ 28 అధిష్టానములలో 5 అధిష్టానములలో ఉండేటటువంటి భగవద్విభూతి రూపాల గురించి చెప్పుకున్నాం. ప్రతిమలు, సాలగ్రామములు, అభ్యాగతి, అతిథి, తరువాత గోవు, వీటిలో ఉండేటటువంటి ఈ అధిష్టానములలో ఉండేటటువంటి విభూతి రూపాలను చెప్పుకున్నాం. ఈరోజు కొన్ని చూద్దాం. శ్రీ తులసి. తులసి యందు నిత్యము లక్ష్మీ సన్నిధానం ఉంటుంది. తులసి లేకుండా పూజ చేస్తే భగవంతుడు స్వీకరించడు అని హరిదాసులు తమ కీర్తనల యందు స్పష్టంగా చెప్పి ఉన్నారు. భగవంతుడు నేరుగా మనం ఏమిచ్చినా స్వీకరించడు. లక్ష్మీ ద్వారా మాత్రమే మనము భగవంతునికి అన్నీ సమర్పించాలి. మనం పూజ చేసేటప్పుడు షోడశోపచార పూజలన్నీ శంఖము అంటే లక్ష్మీ సన్నిధానం ఉన్నటువంటి శంఖము ద్వారా, శంఖము చేత చేస్తాం. అదేవిధంగా పూజలో తులసి లేకుండా ఉంటే ఆ పూజను భగవంతుడు అంగీకరించడు. ఎందుకంటే తులసి యందు నిత్యము లక్ష్మీ సన్నిధానం ఉంటుంది. తులసి మహాత్మ్యము చాలా గొప్పది. ప్రతి హిందువుల ఇంటి యందు తులసి ఉండి తీరాలి. ఆరోగ్యరీత్యా కూడా చాలా
ముఖ్యమైనటువంటిది మనకు తులసి. అటువంటి పవిత్రమైనటువంటి తులసి యందు భగవంతుని విశేష విభూతిని దర్శించాలి, ధ్యానించాలి. ఇక పిప్పల వృక్షము. పిప్పల వృక్షం అంటే అశ్వత్థ వృక్షము అని అర్థం. అశ్వము వలె నిలిచి ఉండటం చేత పిప్పల వృక్షానికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది. భగవద్గీతలో కృష్ణుడు అశ్వత్థ సర్వవృక్షాణం అని చెప్పి ఉన్నాడు. వృక్షములలో నేను అశ్వత్థ వృక్షాన్ని అంటే వృక్షములందు అశ్వత్థ వృక్షములో భగవంతుని విశేష సన్నిధానం ఉంటూ ఉన్నది. ఎటువంటి అశ్వత్థ వృక్షమునందు అంటే భగవద్భక్తుల చేత ప్రతిష్ఠింపబడి శాస్త్రోక్తంగా విధివత్తుగా ఉపనయనము వివాహాదులు చేయబడినటువంటి అశ్వత్థ వృక్షమునందు భగవంతుని విజాతి విభూతి ఉన్నది. అందుకే అశ్వత్థ వృక్షము అనేటటువంటిది మనకు అత్యంత పవిత్రంగా మనం పూజిస్తూ ఉన్నాం. అన్ని వృక్షముల కంటే అశ్వత్థ వృక్షము మనకు అత్యంత పూజ్యనీయము. ఎందుకంటే భగవంతుని విజాతి విభూతి ఉంటూ ఉన్నది. కాబట్టి అశ్వత్థ వృక్షమునందు మనము భగవంతుని యొక్క విజాతి విభూతి రూపాన్ని ధ్యానించాలి. ఇక యతి అంటే సన్యాసి. సుమధ్వ విజయంలో చెబుతారు, యదా విరక్త పురుష అంటే ఎప్పుడైతే పురుషునికి వైరాగ్యము కలుగుతుందో అంటే దేనియందు ఐహిక విషయములందు సంసారమునందు విరక్తి కలిగి భగవంతుని యందే మనస్సు కలవాడైనప్పుడు అతడు విధివత్తుగా శాస్త్రోక్తంగా సన్యాసాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారిని యతులు యతి అని పిలుస్తారు. యతులు అంటే సన్యాసులు ఐహిక విషయములందు పూర్తిగా నిరాసక్తులై ఐహిక విషయాలందు విరక్తులై ఎల్లప్పుడూ భగవంతుని యందే మనస్సును ఉంచి అత్యంత పవిత్రంగా ఉంటారు. కాబట్టే భగవద్గీతలో కృష్ణుడు ఆశ్రమాణామహం తుర్యే ఇతి అని చెప్పాడు. అంటే బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము మరియు సన్యాసాశ్రమము. ఈ 4 ఆశ్రమములందు చివరిదైనటువంటి సన్యాసాశ్రమము నేనే అయి ఉన్నాను అని కృష్ణుడు భగవద్గీతలో మనకు చెప్పాడు. అటువంటి యతియందు సన్యాసియందు భగవంతుని విశేష విభూతిని ధ్యానించాలి. మనకు ఒక ఆర్యోక్తి ఉన్నది, కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ అని. కాషాయ దండము ధరించిన ప్రతి ఒక్కడు పూజ్యుడే, సంశయము లేదు. అవును, నిజంగా సంశయము లేదు. అయితే వైరాగ్యము లేకుండా జనులను మోసగించడానికి గుండు కొట్టించుకొని కాషాయ వస్త్రాలను వేసుకుంటే వాడు సన్యాసి కాడు. కేవలము గుండు కొట్టించుకోవడము, కాషాయ వస్త్రాలు ధరించటము అనేటటువంటిది బాహ్య వేషమైతే, ఎవడైతే నిజంగా ఐహిక విషయములందు నిరాసక్తుడై విరక్తుడై ఉంటాడో వాడు నిజమైన సన్యాసి. అందుకే అన్నారు, తలలు బోడులైన తలపులు బోడులగునా అని. తల గుండు కొట్టించుకుంటే మాత్రం సన్యాసి కాడు. మనసులో ఉన్నటువంటి తలపులు అంటే భావనలు, ఐహిక విషయములపైన ఉండేటటువంటి ఆసక్తి, ప్రీతి, ప్రేమ, ఇవి బోడులు కావాలి. అంటే వీటి మీద మనకు నిరాసక్తి కలగాలి. అటువంటి సన్యాసి
కాషాయ వస్త్రము గుండు కొట్టించుకొని ధరించటమే కాకుండా మనస్సునందు ఐహిక విషయ అనాసక్తుడై భగవంతుని యందే సదా మనస్సు కలిగినటువంటి వాడు మాత్రమే సన్యాసి. అలా కాకుండా జనులను మోసగించడానికి ఆకర్షకంగా ఉంటుంది, కంటికి ఇంపుగా ఉంటుంది అని కాషాయ వస్త్రాన్ని వేషం కొరకు, నాటకం కొరకు, మోసం చేయడానికి, డబ్బు సంపాదించడానికి ధరిస్తే వాడు వేషధారి మాత్రమే అవుతాడు. అంతేకాకుండా వాడు సన్యాసి కాడు, సన్నాసి అని పిలువబడతాడు, అంటే వెధవా అని. కాబట్టి నిజమైనటువంటి సన్యాసి యందు, యతి యందు భగవంతుని విశేష విభూతిని మనము ధ్యానించాలి. ఇక వనస్థ అంటే వానప్రస్థాశ్రమి. సంసారమునందు అన్ని బాధ్యతలను నెరవేర్చి ఐహిక విషయములందు అనాసక్తుడై భగవంతుని యందే సదా మనస్సు ఉంచినవాడై అటువంటి వాడు అడవులలో నివసించడానికి వెళ్ళినటువంటి వానిని వానప్రస్థాశ్రమి అంటారు. వనము అంటే అడవి. అంటే ఇక్కడ తాత్పర్యం ఏమిటి అని అంటే, ఐహిక విషయములపైన అంత విముఖుడై, విరక్తుడై, మనస్సునందు కేవలము భగవంతుని మాత్రమే నింపుకొని, నాకు ఈ ఊరు, పేరు, డబ్బు, హోదా, అధికారము ఏది వద్దు అని చెప్పి భార్యతో పాటుగా అడవిలోనికి వెళ్ళి భగవంతుణ్ణి సదా ధ్యానిస్తూ జీవనము గడపటం అనేటటువంటిది వానప్రస్థాశ్రమము. అయితే సంసారావస్థయందు ఐహిక విషయములందు అనాసక్తుడు కావాలి సన్యాసాశ్రమమునందు. అలాగే వానప్రస్థాశ్రమమునందు కూడా ఐహిక విషయములందు నిరాసక్తుడు కావాలి. వీరిరువురి మధ్య, ఈ రెండు ఆశ్రమముల మధ్య తేడా ఏమిటి అని అంటే, సన్యాసాశ్రమమునందు ఐహిక విషయములందు నిరాసక్తుడై, విరక్తుడై, భగవంతుని యందు భక్తి కలవాడై, మనస్సుంచినవాడై, ఆత్మశ్రాద్ధము చేసుకొని అన్నింటినీ, తన వారిని, బంధువులను, భార్యా పిల్లలను, తనకు సంబంధించినటువంటి అన్ని వస్తువులను త్యజించడం అంటే వాటి మీద వ్యామోహాన్ని, అభిమానాన్ని త్యజించి భగవంతుని యందే మనస్సుంచడము సన్యాసాశ్రమము ధర్మమైతే, వానప్రస్థాశ్రమమునందు ఇంచుమించు అదే విధంగా బాధ్యతలన్నీ నెరవేర్చి భార్యతో పాటుగా వెళ్ళవచ్చు. అయితే భార్యతో ఉన్నా కూడా కామ వాసనలు లేకుండా, భార్య కూడా తాను అడవి యందు నివసించేటప్పుడు భగవంతుని సేవకు ఆమె ఒక సహకారిగా చూసుకోవాలి తప్ప కామ వాసనలు లేకుండా అడవిలో వెళ్ళి భగవంతుని యందే మనస్సు లగ్నము చేసి త్రికరణ శుద్ధిగా వానప్రస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ జీవించటము వానప్రస్థాశ్రమి యొక్క ధర్మము. అటువంటి పవిత్రుడైనటువంటి వానప్రస్థాశ్రమి యందు భగవంతుని విశేష విభూతిని మనము దర్శించాలి. ఇక గృహస్థాశ్రమి. బ్రహ్మచర్యాశ్రమము నుండి గృహస్థాశ్రమమునకు ఎవడైతే ప్రవేశిస్తాడో వాడు గృహస్థాశ్రమి. గృహస్థాశ్రమము అని అంటే బ్రహ్మచర్యాన్ని వదిలి తన నిత్య నైమిత్తిక వైదిక కర్మలు నెరవేర్చడానికి, అంటే తన నిత్య నైమిత్తిక వైదిక కర్మలు ఆచరించడానికి అధికారము సంపాదించుకోవాలి అని అంటే, శాస్త్రోక్తంగా విధివత్తుగా పత్నిని స్వీకరించాలి. అటు ఆ విధంగా పత్నిని స్వీకరించేటటువంటి వానిని గృహస్థాశ్రమి అని అంటారు. అంటే గృహస్థాశ్రమము వివాహం చేసుకోవటం.
వివాహం చేసుకోవటం కేవలం సంసార సుఖాన్ని అనుభవించడానికి కాకుండా వంశోద్ధారము చెయ్యటానికి, తరువాత గృహస్థాశ్రమ ధర్మాలను ఆచరించడానికి సదాచార సంపన్నుడై ఆశ్రమికి చెప్పినటువంటి నిత్య నైమిత్తిక వైదిక కర్మలు ఆచరించడానికి వివాహం చేసుకోవాలి. అహంకార మమకారాలను వదిలి గృహస్థాశ్రమ ధర్మాన్ని బాగుగా పాటిస్తూ ఉండాలి. తన భార్య పిల్లలను భగవంతుని సేవలో వారు కూడా ఒక భాగము తనకు సహాయకులుగా వారిని తీర్చిదిద్దుతూ వారితో సుఖమైనటువంటి సంసార జీవనాన్ని సాగించేటటువంటి వాడు. ముఖ్యంగా అది ఏ ఆశ్రమమైనా, సన్యాసాశ్రమమైనా, వానప్రస్థాశ్రమమైన, గృహస్థాశ్రమమైన, బ్రహ్మచర్యాశ్రమమైన త్రికరణ శుద్ధి, పవిత్రత, భగవంతుని యందు నిష్కల్మషమైనటువంటి, నిర్వ్యాజమైనటువంటి, నిశ్చయమైనటువంటి, నిర్మలమైనటువంటి భక్తి మాత్రమే ఉండాలి. అన్నింటా ఈ 4 ఆశ్రమములందు ఇవి ఖచ్చితంగా ఉండవలసినటువంటివి. 4 ఆశ్రమములందు ఇవి ఉండాలి. ఈ ధర్మములతో గృహస్థుడు ధర్మాన్ని పాటించాలి. అటువంటి గృహస్థుడు తన నిత్య నైమిత్తిక వైదిక కర్మలు ఆచరించాలి అని అంటే పత్ని లేకుండా ఏ పని చేయడానికి అతనికి అధికారం ఉండదు. అదేవిధంగా స్త్రీ కూడా తనకు స్త్రీ ధర్మాలను పాటించాలి అని అంటే భర్త లేకుండా ఆమె కూడా చేయజాలదు. కాబట్టి పత్ని పతులు ఇద్దరూ కూడా చేరితేనే ఒకే మనస్సుతో గృహస్థాశ్రమ ధర్మము నెరవేరుతుంది. అటువంటి గృహస్థాశ్రమి అంటే గృహస్థుడు, అతడు తన ధర్మాన్ని బాగా ఆచరిస్తూ వస్తే, సదాచార సంపన్నుడై అహంకార మమకారాలను త్యజించి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తే అటువంటి గృహస్థాశ్రమియందు భగవంతుని యొక్క సాధారణ విభూతి ఉంటుంది. అటువంటి గృహస్థుని యందు భగవంతుని సాధారణ విభూతిని మనము ధ్యానించాలి. ఇక వటు అంటే బ్రహ్మచారి. సరి అయినటువంటి అంటే 8 సంవత్సరాలకు ఉపనయనం తల్లిదండ్రులు చేయాలి. అతడు బ్రహ్మచర్యాశ్రమి అవుతాడు. బ్రహ్మచర్యాశ్రమము అనంటే స్త్రీ సంపర్కము లేకుండా జీవించటము ఒకటి. ఇంకొకటి అసలైనటువంటిది బ్రహ్మచారి అని అంటే పరబ్రహ్మ శబ్దవాచ్యుడైనటువంటి భగవంతుని యందే తన మనస్సును సదా ఉంచేటటువంటి వాడు బ్రహ్మచారి. శాస్త్రోక్తంగా ఉపనయనం అయిన తరువాత బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ బ్రహ్మచారికి విహితమైనటువంటి సంధ్యావందనము, భగవత్పూజ, అగ్నికార్యము మొదలైనటువంటి ఆచార విచారాలను త్రికరణ శుద్ధితో అనుష్ఠానము చేస్తూ ఉండేటటువంటి వాడిని బ్రహ్మచారి అని అంటారు. బ్రహ్మచారికి ముఖ్యమైనటువంటిది గాయత్రీ మంత్రము. గాయత్రీ మంత్ర సిద్ధిని పొందాలి. గాయత్రీ మంత్ర సిద్ధి ఒక్కటి చాలు, ఏమైనా చేయవచ్చు, సాధించవచ్చు. దానికి ఉదాహరణ భాగవతంలో పరీక్షిత్ రాజు శమీక మహర్షి ఆశ్రమానికి వెళతాడు. వేటాడి ఆయాసముతో శమీక మహర్షి అసంప్రజ్ఞాత సమాధి యందుండి పరీక్షిత్ రాజును గౌరవించకపోయినప్పుడు పరీక్షిత్ రాజుకు కోపము వచ్చి అక్కడ చచ్చిపడి ఉన్న ఒక పామును అతని మెడకు వేసి వెళ్ళిపోతాడు.
అప్పుడు అతని కొడుకైనటువంటి బాలకుడైనటువంటి బ్రహ్మచారి అయినటువంటి శృంగి వచ్చి తండ్రికి జరిగిన అవమానాన్ని చూసి వెంటనే పరీక్షిద్రాజునకు శాపమిస్తాడు బాలకుడు. ఈ రోజు నుండి 7వ రోజున తక్షక సర్పము వచ్చి ఆ పరీక్షిద్రాజును కాటువేసి చంపుగాక, అతనికి మరణము కలుగుగాక అని శపిస్తాడు. వెంటనే ఆ శాపము ఫలిస్తుంది. తక్షకుడు 7వ రోజు వచ్చి పరీక్షిద్రాజును కాటువేసి చంపేస్తాడు. అక్కడ ఆ 7 రోజుల భాగవతము సప్తాహము అది వేరే సంగతి. ఇక్కడ ఏమి చెప్పడానికి నేను చెబుతున్నాను ఈ విషయం అనంటే, శృంగి బాలకుడు, ఉపనయనమైనది, సంధ్యావందనం చేశాడు, అగ్నికార్యం చేశాడు, బ్రహ్మచర్యాశ్రమాన్ని ఆశ్రమ ధర్మాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటించి గాయత్రీ మంత్ర సిద్ధిని పొందాడు. ఆ గాయత్రీ మంత్ర సిద్ధి ఫలము చేత బాలకుడైనటువంటి ఆ శృంగి ఇచ్చినటువంటి బ్రహ్మచారి ఇచ్చినటువంటి శాపము పరీక్షిద్రాజునకు తగిలినది. కాబట్టి ఎవడయ్యా నిజమైనటువంటి బ్రహ్మచారి అని అంటే, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలను తప్పకుండా పాటిస్తూ భగవంతుని యందు భక్తి చేసేటటువంటి వాడు బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారికి ఏ మైల అంటవు. గురుకులంలో నియమాధ్యయనం చేసేటటువంటి బ్రహ్మచారులకు జాతాశౌచము మృతాశౌచము ఉండదు. వాళ్ళు విద్య ముగించుకొని గురుకులాన్ని వదిలి వచ్చిన తరువాతే వాళ్లకు జాతాశౌచము మృతాశౌచము ఆచరించాలి. గురుకులంలో ఉన్నప్పుడు వాళ్లకు అంటదు. ఎందుకంటే ఆ బ్రహ్మచర్యాశ్రమ ధర్మముల మహిమ అటువంటిది. బ్రహ్మచారి, నిజమైనటువంటి బ్రహ్మచారికి అంత వైశిష్ట్యం ఉంటూ ఉన్నది. అటువంటి పవిత్రమైనటువంటి బ్రహ్మచారి యందు భగవంతుని సాధారణ విభూతిని మనము ధ్యానించాలి. ఈరోజు మనము తులసి, పిప్పల వృక్షము, యతి, వనస్థుడు, వానప్రస్థాశ్రమి, గృహస్థాశ్రమి, బ్రహ్మచర్యాశ్రమి, ఈ అధిష్టానములందు ఉండేటటువంటి భగవద్విభూతి రూపాలను, ఏ భగవద్విభూతి రూపాలను మనము దర్శించాలి, ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాము. రేపు యజమానుడు, స్వజనుడు, పరజనులు, పృథ్వీ, పంచభూతములు మొదలైనటువంటి అధిష్టానములలో ఉండేటటువంటి భగవద్విభూతి రూపాలను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.